హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంచన. పొద్దున్నే పాలల్లో బ్రెడ్ వేసుకొని తింటున్నాను. చలి ఎంత ఉందంటే అసలు నేనైతే లేవడమే లేదు, చాలా లేట్గా లేస్తున్నాను. సో మార్నింగ్ ఆఫీస్లకి ఇట్లా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఎంత కష్టంగా ఉంటుందో. చలి అయితే -డిగ్రీస్లో ఉంటుందేమో, నేనైతే చెక్ చేయట్లేదు, కానీ చాలా చాలా కష్టంగా ఉంటుంది. లేవాలంటే మార్నింగ్ అస్సలు అదొక ఏడుపే అనమాట. చిన్న చిన్న పిల్లలు రెడీ అవుతుంటే భలే అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టేశాను కదండి, ముందు వీడియోస్లో నేను చెప్పాను. బట్ ఇప్పుడైతే చిన్నగా క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. సో 1 గ్లాస్కి 1 గ్లాస్ మెజర్ అనమాట నానబెట్టుకోవాలి. సో వాటర్ 1 గ్లాస్ వాటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు కాకర చెట్టు ఉందండి మా పెరట్లో. అవి కాయలు చాలానే ఉన్నాయి, బయట నుండి చూస్తే కనిపిస్తున్నాయి. అందరూ అంటున్నారు ఎక్కువనే ఉన్నాయి కదా అని. అంటే మేము ఈ లోపల నుంచి చూసినప్పుడు అది కనిపించట్లేదు, ఎందుకో తెలియదు. సో ఇంక ఇట్లా కాదనేసి నేను మా అక్క ముగ్గురం వెళ్ళి కాకరకాయలు వెతుకుతున్నాం అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయలు కనిపించాయి. లాస్ట్కి ఎన్ని వచ్చాయో చూపిస్తాను. సో ఇట్లా చెట్ల మధ్యలో ఉండేసరికి అవి కనిపించవు అనమాట. ఎవరికైనా అంతే కదా, ఇప్పుడు ఆ గుంపులో ఉంటే అవి కనిపించట్లేదు, మళ్ళీ మొత్తం గ్రీనరీగానే ఉంటాయి కాబట్టి. సో అక్కడ నాకు 2 కాయలు కనిపిస్తుంటే చెప్పాను అనమాట అక్కకి, అవి తెంపుతుంది. బట్ ఇప్పుడు వచ్చే కాకరకాయలు చాలా చేదుగా ఉంటున్నాయి. ఏమంటారు మీరు? చాలా చాలా చేదుగా ఉంటున్నాయి. ఎంత మంచిగా వండిన మా అమ్మ అయితే కాకరకాయ చాలా బాగా టేస్టీగా చేస్తుంది. అస్సలు కారం లేకుండా చేస్తుంది, చేదు లేకుండా చేస్తుంది. కానీ ఇప్పుడు మా అమ్మ చేసే కాకరకాయ కూడా చాలా చేదుగా అనిపిస్తుంది. ఎంత మంచిగా ట్రై చేసినా కూడా ఇంకా అది సెట్ అవ్వట్లేదు. సో ఇక్కడైతే చూస్తున్నాం అన్నమాట. కానీ మంచిగానే వచ్చాయండి కాయలు. 1 వీక్ ఒకసారి మంచిగానే వస్తున్నాయి. మేము అనుకోలేదు, ఇంకా ఎండ స్టార్ట్ అయినాక మేము వచ్చామన్నమాట. చలికైతే మేము ఇంట్లో నుంచి అసలు బయట కాలు కూడా పెడతలేము. సో ఇంకా నేనైతే పాటలు పాడుకుంటూ మంచిగా టైంపాస్ చేస్తున్నాను. అటు సైడ్ వెళ్ళాక చాలా డేస్ మాకు పెరడు ఉన్నట్టే, కానీ పెరట్లో మేము ఒక్కసారి కూడా ఇప్పట్లో వెళ్తలేమండి. చాలా అంటే నేనైతే 1 మంత్కి ఒక్కసారి, 2 మంత్స్కి ఒక్కసారి అట్లా వెళ్తాను. ఎందుకంటే మేము ఇంకా క్లీన్ చేపించట్లేదు. చేపించిన కొద్దీ మొత్తం చెట్లు చాలా అయిపోతున్నాయి, ఇంకా వేస్ట్ అనేసి ఇంకా ఏమన్నా పెట్టుదామన్నా కూడా కోతులు అసలు ఉంచట్లేదు. అన్ని కాకరకాయలు కాబట్టి ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు బీరకాయ చెట్టు అయినా, సోరకాయ చెట్టు అయినా, ఏ చెట్టు పెట్టినా వంకాయలు కూడా తింటున్నాయి కోతులు. పెట్టి వేస్ట్ అనుకున్నాం. హే గాయస్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టేశానండి. సో పోహ కింద చేసుకుందాం అనేసి చాలా డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో నిన్న కుదిరిందనమాట. అవి ఎట్లా తయారయ్యాయంటే, సో ఇట్లా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉన్నాయి అనమాట. కొంచెం ఎక్కువసేపే నానబెట్టినట్టు అనిపిస్తుంది నాకు, బట్ పర్ఫెక్ట్గా నానిపోయాయి. 1 గ్లాస్, ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ నేను చెప్తాను. ఇప్పుడు గ్లాస్తోని తీసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం, ఇదే గ్లాస్తోని మనం వాటర్ వేసుకొని నానబెట్టాలన్నమాట. సో దట్ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా అది మొత్తం స్మాషీగా అయిపోతుంది. ఇట్లా అయితే ఏంటంటే కొంచెం పొడిగా మంచిగా వస్తుంది అనమాట. బట్ తెల్లగా మెరిసిపోతున్నాయి, అసలు భలే అనిపించాయి నాకైతే. సో చూద్దాం ఎట్లా చేస్తానంటే, మనం అటుకుల పోహ ఎట్లా చేస్తామో అట్లా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. టేస్ట్ అయితే నాకు తెలిసి బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలామంది రివ్యూస్ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. సో చూసేద్దాం ఎట్లా ఉంటుందో. రెసిపీ అయితే షూట్ చేస్తానండి, అంటే నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను అంతే. సో చూడాలి, ఇంకా కొంచెం తినాలని కోరిక కలుగుతుంది అనమాట నాకు. సో కొంచెం కొత్తగా ఉంటే అట్లా ఉంటుంది కదా. సో చూసారా ఇవి ఎట్లా ఉన్నాయో. సో యాక్చువల్గా ఇది ఫాస్టింగ్ కోసం చేసుకుందాం అనేసి అనుకున్నానండి. అంటే రేపు సాటర్డే కాబట్టి చేసుకుందాం అనేసి అనుకున్నాను. బట్ ఇది సగ్గు బియ్యం కాబట్టి అసలు ఇలాంటివి తినచ్చా ఫాస్టింగ్ అనేసి ఇంకా స్కిప్ చేసేసాను. సో టేస్ట్ కూడా ఇప్పుడు చేద్దాం, మళ్ళీ అక్క ఉంది కదా, సో తనకు కూడా చూపించినట్టు ఉంటుంది టేస్ట్ అనేసి. సో చేస్తున్నాను అనమాట. సో చూపిస్తాను చూడండి. బాయ్. సేమ్ మనం అటుకులతోని పోహ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్. బట్ అక్కడ అటుకులు మనం ముందు రోజు నానబెట్టాం, డైరెక్ట్గా ఒక 5 minutes అట్లా నానబెట్టేసుకొని చేస్తాము. సో ఇదైతే నేను రెసిపీ షార్ట్లో పోస్ట్ చేశానండి, చూడని వాళ్ళు చూడండి. చాలా టేస్టీగా బాగా కుదిరింది. సో అంటే నేను అనుకున్నాను కదా, ఇది ఏం టేస్ట్ ఉండదు కదా సగ్గుబియ్యం, దాంట్లోకి లోపలికి అంటే కారం అంతా వెళ్ళి టేస్టీగా ఉంటుందో లేదో అనేసి అనుకున్నాను. బట్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుండింది. సో మనం అటుకులతోని ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా
కూడా అంతే టేస్ట్ ఉంది. సో దానికి దీనికి ఏం తీసిపోలేదన్నమాట. కొంచెం హెల్తీ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది తింటే మంచిదండి. సో నేను అంటే తీసుకున్నప్పుడే అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ నుండి మళ్ళీ రెగ్యులర్గా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఏం లేదండి, ఇందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని డైరెక్ట్గా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాతనే ఆనియన్స్ వేసుకుంటే మనం తినేటప్పుడు పచ్చిమిర్చి పడేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇంకా స్పూన్లో కట్ చేస్తే తినేసేయచ్చు. అట్లా చెప్తున్నాను అనమాట. మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అయిందనుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. కారం మంచిగా ఈక్వల్గా వస్తుంది. సో దానిలోకి ఉల్లిపాయ, మా ఇంట్లో మెంతి ఉంది కాబట్టి వేసాను, లేకపోతే అవసరం లేదు. ఇక కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఒక 5 minutes దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలన్నమాట. అప్పుడే ఉప్పు కారాలు అన్నీ పడతాయి, లేకపోతే కొంచెం ఇంకా ఏం పట్టనట్టు ఉంటుంది అనమాట, పచ్చిగా అనిపిస్తుంది. సో ఉప్పు అయితే వేసేసాను, ఇంకా కారం కూడా సరిపోతుంది. లాస్ట్కి ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుండింది. నేను ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అనేది పిండుకోవాలి, లేకపోతే అంటే అవన్నీ అన్ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. దాన్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో నేను పర్ఫెక్ట్గా నానబెట్టాను. కొంచెం ఇంకా వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా పొడి పొడిలు ఆడుకుంటే బాగా వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా అంతే అండి, క్లారిటీగా మనం చేయలేము. కొంచెం మనం చేస్తూ ఉంటేనే దానికి మనం ఏమేమి చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటాం కదా. సో అట్లా మాడిఫై చేసుకుంటే వంటలు చాలా బాగుంటాయి. సో మంచిగా నిమ్మకాయ పిండేసుకొని తినేస్తే చాలా టేస్ట్గా బాగుండింది. మాకు అందరికీ నచ్చింది అనమాట. వేడివేడిగా బాగుండింది. అంటే చల్లగా అయిపోయిన తర్వాత తినే కంటే ఇలాంటివి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో ఈ మధ్య నేను కొత్తగా వంటలు అంటే నేర్చుకుంటుంటే నాకే బాగా అనిపిస్తుంది. అరే చేస్తున్నానే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒకప్పుడైతే నేను వంటల జోలికే వెళ్ళేదాన్ని కాదు, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఇప్పుడు ఎప్పుడైనా వంట రూమ్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అంటే కొత్తగా ట్రై చేయాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ నాకు ఏముందంటే బిర్యానీలు మంచిగా పర్ఫెక్ట్గా చేయాలన్న ఆలోచన ఉందన్నమాట. సో అది నేను నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అన్నీ పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, సో ఇంకా ఏమన్నా బిర్యానీస్, కుస్కా రైస్ ఇవన్నీ చేయాలని ఉన్నదనమాట. సో హోప్ఫుల్లీ ఉండాలని కోరుకుంటున్నాను, రావాలని. సో చూపిస్తానని చెప్పాను కదండి, కాకరకాయలు అయితే మంచిగానే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మా చెట్టు నిమ్మకాయలు మంచి సైజు వచ్చాయి, ఇంకా సైజు వస్తాయండి. బట్ అటు వెళ్ళట్లేదు కదా, వెళ్ళినప్పుడు తెంపుకుందాం అనేసి ఇంకా తీసుకొచ్చుకున్నాం. ఇవి మా అక్కకి, సో తను పచ్చడి చేసుకుంటుంది అనేసి తీసుకుందనమాట. కానీ ఇంకొంచెం కలర్ చేంజ్ కావాలి కదా పచ్చడికి. ఇంకా కాకరకాయలు అయితే ½ కిలో దాకా వచ్చాయన్నమాట. ఇంకా నైట్ బిగ్ బాస్ చూసుకుంటూ అప్పడాలు తినేసాము. సో ఇవి డీమార్ట్లో తెచ్చుకున్నవి. సో నేను చెప్పాను కదండి, అంతగా ఓకే అనిపించింది. మైల్డ్ టేస్ట్, ఏం టేస్ట్ అనిపించలేదు. సో ఇది అండి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.